నెక్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ ఏ విధంగా తీయాలో చూడండి. ఓకేనా? ఫస్ట్ ఏం తీసుకుంటాం బ్లౌజ్ లా? లెంత్ తీసుకుంటాం. ఫస్ట్ మెజర్మెంట్స్ ఏమేమి తీసుకుంటామో చెప్పండి. హై నెక్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్, దానికి మెజర్మెంట్స్ ఏమేమి తీసుకోవాలో చెప్పండి. ఫస్ట్ లెంత్, తర్వాత బ్లౌజ్ విడ్త్, కప్పు, తర్వాత నెక్స్ట్ షోల్డర్. సెకండ్ వన్ రాయాలి. ఫేర్వెల్ రోజు బాక్స్ ఉంటుంది డాన్స్ చేయడానికి పెట్టుకుంటానా. ఫ్రైడే రోజు మాకు అందరికి 10 నిమిషాలు అర్ధ గంట వెళ్ళిపోతా కానీ ఒకసారి మాటలు ఆపుతారా? అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారా? ఫస్ట్ మనం హై నెక్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్, దాని మెజర్మెంట్స్ ఏమేమి తీసుకోవాలో ఇక్కడ రాసిన. సరేనా? ఫస్ట్ ఏముంది మనకి? లెంత్ ఉంది. ఇగో ఇక్కడ నుండి మనకు ఎంత లెంత్ కావాలనుకుంటే అంత సైజు తీసుకోండి. 14 అయితే 15 తీసుకోండి, 15 అయితే 16 తీసుకోండి. ఎందుకంటే కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు మనకు కుట్టుకుపోద్ది కాబట్టి. ఇగో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 14 అయితే మనం ఎంత తీసుకోవాలి? 15 తీసుకోవాలి. అట్లా మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు 14 మనకి. ఇటు ఒక హాఫ్ ఇంచు పైనకు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కుట్ల కోసం, అంటే టోటల్ 15 అయింది. ఓకేనా? ఇది మీరే కుట్టుకున్నారు కదా. నెక్స్ట్ ఏంటిది? బ్లౌజ్ విడ్త్. ఇది ఫస్ట్ 15 లెంత్. తర్వాత బ్లౌజ్ విడ్త్ అంటే నడుము యొక్క లూజు. అర్థమైందా? నడుము చుట్టుకొలత, నడుము లూజు ఏదైనా ఒకటే. 30 నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉంది? 30 ఉంది. 7.5. 30 అంటే by 4 వేసుకుంటే 4 భాగాలు మనకు. వెనకాల 2 ముందు 2. వెనకాలేమో ఫోల్డింగ్ చేసేసి పెట్టుకుంటాం, ముందట 2 పార్ట్స్ వస్తాయి. 4 భాగాలు కాబట్టి 30ని డివైడ్ 4 చేసుకుంటే 7.5 వచ్చింది. ఓకేనా? అంటే మనం ఇటు వెడల్పులు ఎంత తీసుకోవాలి బ్లౌజ్ విడ్త్లా? ఇగో ఇక్కడ నుండి ఫస్ట్ ఏం చేయాలి? 7.5 దగ్గర డాట్ పెట్టేసుకోవాలి. తర్వాత 3 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. ఫీట్ కోసం 1 ఇంచు, 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కుట్ల కోసం. ఓకేనా? మొత్తం టోటల్ ఎంత? 10.5 పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి? కప్పు. కప్ అంటే మనము ఇది హై నెక్ కదా, కప్పు తీసుకోవద్దు. ఫస్ట్ నెక్ తీసుకోవాలి, నెక్ విడ్త్ తీసుకోవాలి. దీనికి ఒక నెక్ దగ్గరే చేంజ్ అవుతుంది కదా. చేంజ్ అవుతుంది ఎందుకంటే దీనికి ఈ డౌన్ బట్టి మనకు కప్ అనేది వస్తుంది. నెక్ డౌన్ బట్టి ఇక్కడ కప్ ఎంత రావన్నా అంత వస్తుంది. ఫస్ట్ పొడవు అయిపోయింది, తర్వాత వెడల్పు అయిపోయింది. హై నెక్కి ఏం చేయాలి? తర్వాత ఏం తీసుకోవాలి? నెక్ విడ్త్ తీసుకోవాలి. ఇక నెక్ విడ్త్ ఎట్లా తీసుకోవాలంటే టోటల్ షోల్డర్ తీసుకోవాలి. టోటల్ తీసుకొని దాన్ని డివైడ్ 2 చేసుకొని దాంట్లో -1 చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఇది హై నెక్ కాబట్టి పైకి ఉంటుంది మనకి నెక్. నువ్వు కూడా చూడు. ఇగో టోటల్ షోల్డర్ అంటే ఎక్కడ నుండి? ఇక్కడ షోల్డర్ నుండి ఇగో ఇక్కడ వరకు కొలుచుకుంటాం మనం. ఇగో ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ నుండి హ్యాండ్స్ వస్తాయి. ఎంత ఉంది? ఇక్కడ నుండి ఇక్కడ వరకు 15. అంటే అట్లా పట్టినామా ఇటు కూడా అట్లానే పట్టుకోవాలి. సేమ్ పట్టాలా? కనిపిస్తుందా? టోటల్ షోల్డర్ ఇగో ఇట్లా ఇట్లా మెజర్మెంట్ చేసుకోవాలి మనం. ఎక్కడ నుండి ఎక్కడికంటే ఇగో ఇక్కడ హ్యాండ్స్ నుండి ఇగో ఇక్కడ వరకు హ్యాండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఇక్కడ కుట్టు, ఆ కుట్టు నుండి కుట్టు వరకు అన్నట్టు. ఎందుకంటే ఇటు ఒక హాఫ్ ఇంచు అటు ఒక హాఫ్ ఇంచు మనకు కుట్టుకు పోతుంది ఇట్లా. అందుకే కొంచెం ఇట్లా పెట్టేసి. టోటల్ షోల్డర్ ఎంత ఉంది? 15 ఉంది. బై 2 చేయాలి. 7.5 అవుతుందా? టోటల్ షోల్డర్ 15. 7.5లో -1 చేయాలి. 6.5. 15లో మనం ఏం చేయాలి? బై 2 చేసుకోవాలి. 7.5 వస్తుంది అక్క. బై 2 చేసుకున్నప్పుడు 7.5 అయిందా?
మన బ్లౌజ్ చెప్పండి. ఇప్పుడు నెక్ విడితే ఎంత తీసుకోవాలి చెప్పండి. 7 తీసుకోవాలి. టోటల్ షోల్డర్ లా బయట వేసుకొని దానికి -1/2 ఇంచు తీసేయాలి. అర్థమైందా? డ్రెస్ కూడా 1.7. ఆ డ్రెస్ కూడా అంతే. మనం హై నెక్ పెట్టుకున్నప్పుడు సపోజ్ ఒకసారి నువ్వు ఇట్లా ఇప్పుడు ఈ అక్కకి 16 ఉంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఈ అక్కకి ఎంత తీసుకుంటారు చెప్పండి మీరు? 70 టోటల్ షోల్డర్ 16 వచ్చిందా? దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎంత అయింది? ఇక్కడ 8 వచ్చింది. 8 ల నుండి -1/2 ఇంచు చేయండి. 7.5 ఓకేనా? ఇక్కడ నుండి త్రిషక్ చూడు. ఇక్కడ నుండి ఇక్కడికి త్రిషక్ ఎంత ఉంది? 14 ఉంది. 14 అంటే దీన్ని ఫోల్డింగ్ చేయండి. టోటల్ షోల్డర్ లా 1/2 వేసుకొని దానికి -1/2 ఇంచు చేసేయమన్నా. ఎంత ఉంది? 6.5 ఉంది. ఓకేనా? అందరితో అవసరం లేదు. ఇక్కడ 7 ఉందా? ఇక్కడ నుండి ఏం చేయాలి? 7 దగ్గర డాట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ చేసేయాలి. ఇప్పుడు ఎంత పెట్టినాం? 7. టోటల్ షోల్డర్ 7 పెట్టేసిన. దీంట్లో ఏం చేయాలంటే నెక్ విడ్త్ ఎట్లా తీసుకోవాలో చూడండి. దీంట్లో నెక్ విడ్త్ మనం 3 తీసుకోవాలి. ఇది హై నెక్ కదా, ఇక్కడ ఏం చేయాలి? 3 తీసుకోవాలి. మిగతాది మనకి షోల్డర్కి షోల్డర్ ఎంత ఉంటుంది? ఇది హై నెక్ కాబట్టి దీనికి రిమైనింగ్ షోల్డర్ 3 రావాలి కుట్టేసరికి. ఇది షోల్డర్ ఎక్కువ ఉంటుంది, మనకు నార్మల్ దానికంటే ఎక్కువ ఉంటుంది. అంటే మనకు కుట్టేసరికి 3 అయింది. 3 పెట్టిండ్రా అక్క? 3 పెట్టేసిన. 3 పెట్టి నీకు ఇక్కడ రాస్తా కదా మళ్ళీ మెజర్మెంట్, మీకు ఇట్లా రాస్తే అర్థమవుతుంది. ఇక్కడ 3, ఇక్కడ నుండి ఇక్కడికి. తర్వాత ఎంత రాయాలి ఇక్కడ? 3 చెప్పండి. 3. తర్వాత కప్ అంటే మనం ఈ డౌన్ ఎంత తీసుకోవాలి? దేనికైనా హై నెక్ 3 నుండి 3.5 వరకు తీసుకోవాలి. ఇక్కడికి ఇప్పుడు మనం డౌన్ నేను 3.5 తీసుకుంటాను. ఎవరికైనా అంతేనా? ఎవరికైనా హై నెక్ అయితే 7 వరకు వస్తుంది. అది 12.5 బ్యాక్ సైడ్. ఇగో హై నెక్ 3.5 పెట్టుకుంటే మీకు ఇక్కడికి వస్తుంది. ఇగో ఇట్లా వస్తుంది. దీనికి కప్ అవసరం లేదు. ఓకేనా? కప్ అవసరం లేదు కదా దీనికి. ఇంకా కప్పే ఉంది. ఈ మిగతాదంతా కప్పే. నీకు కప్పే పెట్టుకోవచ్చు. మీరు ఇంకేమైనా గీసుకోవచ్చు, రౌండ్ పెట్టుకోవచ్చు, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడికి మిగతాది మనకు అది తీసేస్తే 11.5 వస్తుంది. ఫుల్ జాకెట్ 11.5 కప్పు. మనకి 3.5 తీసేస్తే ఇది మిగతాది 11.5 ఉంటుంది. ఇటు అడ్డంలో సేమ్ ఇంకా 3. తర్వాత నెక్స్ట్ ఆర్మ్ రౌండ్. ఆర్మ్ డౌన్. ఆర్మ్ డౌన్ దగ్గర చూడండి. ఇగో ఇది ఆర్మ్ డౌన్ మనం ఎట్లా పెడతాం? నార్మల్ దానికి ఇగో ఇట్లా స్ట్రేట్ గా పెడతాం. దీనికి ఏం చెయ్యాలంటే ఇది నార్మల్ది, ఇది నార్మల్ది ఆర్మ్ డౌన్. ఓకేనా? దీనికి ఏం చేయాలంటే ఈ ఉన్నదానికంటే 1/2 ఇంచు లోపలికి పెట్టేసుకోవాలి. ఇటు 1/2 ఇంచు తీసుకోవాలి. క్రాస్ అర్థమైందా? ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా అడ్డంగా లైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఎంత? 6. నీకు కొలతలే కదరా, నీకు పని కొలుతాయి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ గీసేసుకున్నామా? దీన్ని బట్టి 15 ఉంటుంది. మంచిది. 17 అంటే మనకి ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి? ఇప్పుడు 17ని బయట వేసుకుంటే ఎంత అయింది? 8.5 అయింది. అంతేనా? ఇప్పుడు 8. ఇక్కడ నుండి షోల్డర్ కుట్టుకి ఒక 1/2 ఇంచు వదిలేసిన, పైన వదిలేసిన షోల్డర్. ఓకేనా?
పైన వదిలేసి పడుతున్నా అది కూడా చూసుకోండి మీరు. 8.5 ఇక్కడికి వచ్చింది. ఈ నుండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా, సరేనా? మనకి ఇది కొంచెం క్రాస్గా వచ్చేస్తుంది ఇట్లా. కింద ఉంటుంది లాస్ట్లో వాళ్ళు ఎట్లున్నా అంటారు కానీ బొక్కకున్నలేదు బొక్కలు కనబడాలి. సైడ్స్ అంటే మనము గిఫల్ లెంత్ నుండి ఆర్మ్ డౌన్ తీసేస్తే మనకి సైడ్ అనేది వచ్చేస్తుంది. టోటల్ లెంత్ ఎంత? 15 నుండి -6 తీసేస్తే ఎంత? 9. సైడ్స్ 9. అయితే ఫ్రంట్ కి మన ఇష్టమా ఏ రౌండ్ అయినా నువ్వు బోర్డు నెక్ పెట్టుకో, ప్రిన్స్ కట్ పెట్టు. ఫ్రంట్ కి ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చా? దీనికి ఏది సెట్ అవుతుంది మరి? ఏదైనా సెట్ అవుతుంది. నేను చెప్తా కదా, ఇప్పుడు దీంట్లో ఫ్రంట్ గీయాలి కాదు, ఇప్పుడు దీంతో ఫ్రంట్ బ్యాక్ నుంచి ఫ్రంట్ చెప్పినప్పుడు చూపిస్తే అర్థమైంది. బ్యాక్ తీసేసి ఫ్రంట్ చెప్పినప్పుడు అర్థమైపోతుంది. ఈ 2 ఇంచెస్ మనకి సీమ్ అలాగే. బొక్కలు దిగాను రవిశంకర్ భగవాన్ హాస్పిటల్ సైడ్కి ఫస్ట్ నేను ఇది ఒకటి ఫోటో తీస్తా, ఫోటో తీసి ఇది పెట్టేస్తాను. కొత్తపడి బంజారా అని కొట్టు యూట్యూబ్లో. ఇక్కడ 0.5 అని ఎందుకు రాసిన అర్థమైందా? అర్థమైందా? ఆ వీడియోలో పడుతుంది సోను మోను పద్మావతి. ఇది కూడా పడుతుంది. ఆర్మ్ రౌండ్ ఎంత? 8.5 అంటే 9. ఓకేనా? అంటే షోల్డర్ కుట్టుతోని తీసుకోవాలి. షోల్డర్ కుట్టుకు 1/2 ఇంచ్ కాబట్టి మనకి 8.5 ప్లస్ హాఫ్. లేకపోతే మళ్ళీ గింతె ఉంది కదా, గింతె ఎందుకు అని చెప్పేసి అని డౌట్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏం డౌట్ రాదు, ఇది మొత్తం అయిపోయినాక మళ్ళీ డౌట్ వస్తుంది. అందుకే అది పెట్టేసి రాస్తే అయిపోద్దిగా. ఇక్కడ ఇంత ఉంది, ఇక్కడ 9 ఎట్లా వచ్చిందని డౌట్ పడుతుంది. ఇదేంటిదిరా సైడ్స్ హై నెక్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ బ్యాక్ పార్ట్. దానికి మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాం కదా. తీసుకున్నాక ఫస్ట్ ఏం కొలుచుకోవాలి? టోటల్ లెంత్ తీసుకోవాలి. టోటల్ లెంత్ ఎంత? బ్లౌజ్ యొక్క లెంత్ 15. ఓకేనా? తర్వాత వెడల్పు, బ్లౌజ్ యొక్క వెడల్పు అంటే నడుము చుట్టుకొలత. నడుము చుట్టుకొలతనే బై 4 వేసుకొని 30 వచ్చింది. నడుము యొక్క చుట్టుకొలత 30 వచ్చింది. దాన్ని బై 4 వేసుకుంటే 7.5 వచ్చింది. ఓకేనా? 7.5కి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి? 1 ప్లస్ 2. 1 ఏమో ఫీట్ కోసము 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్. ఓకేనా? టోటల్ బ్లౌజ్ యొక్క విడ్త్ ఎంత తీసుకోవాలి? 10.5 తీసుకోవాలి. పొడవు అయిపోయింది, వెడల్పు అయిపోయింది. మన బ్లౌజ్ ఎంత పొడవు ఉంటే నార్మల్ బ్లౌజ్తోనైనా సరే బ్లౌజ్ ఎంత పొడవు ఉంటే దానికంటే ఇటు 1/2 ఇంచ్ ఎక్కువ, అటు 1/2 ఇంచ్ ఎక్కువ, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఉన్న పొడవు కంటే, బ్లౌజ్ ఉన్న పొడవు కంటే. వెడల్పు వచ్చేసి మన నడుము యొక్క చుట్టుకొలతతోని బై 4 వేసుకొని దానికన్నా 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా? పొడవు అయిపోయింది, వెడల్పు అయిపోయింది. తర్వాత ఏం తీసుకోవాలి? దీనికి నెక్ తీసుకోవాలి. నెక్ ఎట్లా తీసుకోవాలంటే టోటల్ షోల్డర్ని బట్టి తీసుకోవాలి మనం. ఒకవేళ టోటల్ షోల్డర్ ఇప్పుడు నాకు 15 ఉంది, 15కి నెక్ విడ్త్ అనేది ఎంత తీసుకోవాలి? 15కి నెక్ విడ్త్ ఎట్లా తీసుకోవాలి? టోటల్ షోల్డర్ ఇప్పుడు 15 ఉంటే దాన్ని బై 2 చేసుకోవాలి. ఓకేనా? ఒకవేళ 16 ఉన్నా బై 2 చేసుకోవాలి. 15 ఉన్నా బై 2, 16 ఉన్నా బై 2. 15 బై 2 ఎంత అయింది? 7.5 అయిందా? 7.5కి -1/2 ఇంచ్ చేసిన. -1/2 ఇంచ్ ఎందుకు చేసిన చెప్పండి? నేను -1/2 ఇంచ్ తీసేసిన. ఇప్పుడు దాంట్లో సగమే పెట్టాలి. అసలు అయితే 7.5 పెట్టాలి, కానీ -1/2 ఇంచ్ ఎందుకు చేసిన? మీకు ఇంత నెక్ డౌన్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పిన లేదు. ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ నెక్ 6 కాబట్టి మీకు నెక్ విడ్త్లా 1/2 ఇంచ్ తీసేసిన. అర్థమైందా?
అర్థం కాలే చెప్పాలా? మనము ఫ్రంట్ సైడ్ 6 పెట్టుకుంటాను. ఫ్రంట్ సైడ్ డౌన్ ఉన్నట్టేనా? ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే 3.5 పెట్టుకుంటాను. అందుకని చెప్పేసి నెక్ విడ్త్ టోటల్ షోల్డర్ 7.5 వేస్తే దాన్ని నేను ½ ఇంచ్ మైనస్ చేసిన. ఒకవేళ నేను ఫ్రంట్ సైడ్ 3.5 పెట్టుకొని ఫ్రంట్ సైడ్ 3.5 పెట్టుకొని బ్యాక్ సైడ్ 3.5 పెట్టుకుంటే నెక్ విడ్త్ అనేది ఎంత తీసుకోవాలి? 3.5 తీసుకోవాలి. ఇప్పుడు నేను అట్లా పెట్టుకుంటలేను. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే హై నెక్కి బ్యాక్ సైడ్ మాత్రమే 3.5 పెట్టేసి ఫ్రంట్ నెక్కి ఏం చేస్తున్నా డౌన్ 6 పెట్టేస్తాను. అందుకని చెప్పేసి నెక్ విడ్త్ ఎంత పెడతానా? 3 పెడతాను. ఇప్పుడు అర్థమైందా? ఫ్రంట్ బ్యాక్ సేమ్ కావాలనుకుంటే నెక్ విడ్త్ అర్థమైంది. ఇప్పుడు మనం ఒకవేళ బ్యాక్ సైడ్ కిందికి పెట్టేసి ముందు సైడ్ కిందికి పెట్టేసినాం అనుకో నెక్ విడ్త్ ఎంత తీసుకుంటాం? 2 తీసుకుంటాం. అంతే కదా? 2 మనము ఈ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నెక్ని బట్ట ఈ నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. ముందు ఒకసారి నెక్కులు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓన్లీ నెక్ విడ్త్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ ఇప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. ఇది ఇప్పుడు ఒకవేళ నేను ఫ్రంట్ సైడ్ కూడా 3.5 డౌన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నెక్ విడ్త్ 3.5 పెట్టుకోండి. మీరు కూడా హై నెక్కి బ్యాక్ ఫ్రంట్ రెండు 3.5 పెట్టుకోవాలనుకున్నారు అనుకో, ఎంత పెట్టాలో నెక్ విడ్త్? 3.5, షోల్డర్ 4. ఓకేనా? నీకు అర్థమైందరా? ఇప్పుడు వచ్చేదో అట్లా కూర్చొని ఏంటి మళ్ళీ 3.5 అంటుంది అని చెప్పి చూస్తాను. అట్లా తీసుకోవాలని చెప్పలేదు, అట్లా తీసుకున్నప్పుడు అని చెప్పిన. ఇప్పుడు మీ డ్రెస్లకైనా అంతే, సేమ్ డ్రెస్ కూడా అంతే పైకి పెట్టుకోవాలనుకున్నప్పుడు. ఇప్పుడు అర్థమైందా క్లియర్గా? ఏమైనా డౌట్ ఉందా ఇంకా దీంట్లో? డౌట్ ఏం లేదు కదా? టోటల్ షోల్డర్ అయిపోయింది. టోటల్ షోల్డర్లో -½ ఇంచ్ ఎందుకు చేసిన అంటే నేను ఫ్రంట్ డౌన్ 6 పెట్టుకోవాలనుకుంటున్నా కాబట్టి -½ ఇంచ్ తీసేసి నెక్ విడ్త్ అనేది 3 చేసుకున్నాం. ఓకేనా? షోల్డర్ విడ్త్ ఎంత పెట్టాలి? దీనికి 4 పెట్టాలి. 4 నుండి మళ్ళీ ఈ నెక్ విడ్త్ నుండి డౌన్ మనము 3.5 పెట్టుకున్నాము. ఈ కింద కూడా సేమ్ ఉంటుంది మనం ఈ రౌండ్ చేసినప్పుడు. హై నెక్ తర్వాత ఇక్కడ నుండి ఏం తీసుకోవాలి? కిందికి ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఎట్లా తీసుకోవాలి? మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది? 7 ఉంది. 7 ఉంటాయి. ఇక్కడ నుండి ఇక్కడికి 7 ఉంటాయి. 7కి స్ట్రేట్ లైన్ అయితే ఇక్కడ 6. స్ట్రేట్ లైన్ కంటే ½ ఇంచ్ లోపలికి తీసుకోవాలి. అంటే ఇక్కడ 7 ఉంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉండాలి? 6.5 ఉండాలి. మనకు ఇక్కడ 7 ఉంది, పైన 7 ఉంది టోటల్గా. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంటుంది? 6.5 ఉంటుంది. ½ ఇంచ్ లోపలికి అని చెప్పిన కదా. దీన్ని బట్టి అడ్డంలో లైన్ చేసేసుకొని మనం ఈ ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవాలి. మనం ½ ఇంచ్ లోపలికి ఎందుకు తీసుకోవాలంటే మనకి చెస్ట్ దగ్గర మనం ఈ ½ ఇంచ్ లోపలికి తీసుకపోతే బుగ్గలు వస్తాయి, ముడత వస్తుంది వెనకాల. ముడత రాకుండా మనం ½ ఇంచ్ లోపలికి చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ ఎక్కువ అయిపోయి ముడత వస్తుంది. హై నెక్కి ఏదైనా ½ ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనము ఆర్మ్ రౌండ్ అనేది తీసుకున్నాము. ఆర్మ్ రౌండ్ మనకి ఎంత వచ్చింది? 17 వచ్చింది అంతే. ఆర్మ్ రౌండ్ 17 వచ్చింది. 17 బై 2 వేసుకున్నప్పుడు ఎంత అయింది? 8.5 అయింది. 8.5కి నేను ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. దేనికోసం? షోల్డర్ కుట్టు కోసం. ఓకేనా? ఈ ½ ఇంచ్ ప్లేస్ చేసుకుంటే మనకు 9 అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు 9. ఈ 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ కుట్ల కోసం. ఓకేనా? అంతే. ఇక్కడ మనకు వచ్చిన ఈ డాట్ నుండి ఇటు ఇక్కడ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దీనికి లైన్ చేసుకుంటే ఇది మిగతాది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఈ సీమ్ అలవెన్స్కి. ఇటు సైడ్ ఎట్లా వస్తుంది అంటే మనకి టోటల్ అంతా 15 ఉంది కదా, ఈ 15 నుండి ఆర్మ్ డౌన్ తీసేయండి. 6 తీసేయండి. 6 తీసేస్తే ఎంత? 9 వచ్చేస్తుంది. ఎప్పుడైనా టోటల్ లెంత్ మైనస్ ఆర్మ్ డౌన్ సైడ్స్ వచ్చేస్తుంది. ఓ, 9 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
ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా ఇప్పుడే. మీకు డౌట్ ఉందా? పై రావాలి. ఫీట్ కోసం దేనికి? ఎక్కువ తీసుకున్నాను. అర్థం కాదు పైన నాకు. ఆ ఉంటుంది. ఉజ్జి. ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా వచ్చిందని చెప్తున్నాం ఆర్మ్ రౌండ్. అంటే కొంతమంది మనకు ఇక్కడ నడుము బాగా సన్నం ఉండి ఇక్కడ ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఎక్కువ ఉంటుంది. అట్లాంటప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. ఒక దాదాపుగా సేమ్ వస్తుంది. ఇప్పుడు నా చూడు, నాది నడుము లూజు సేమ్ ఉంటుంది, అంటే సేమ్ 28 ఉంటుంది. దాన్ని బై 4 చేసుకున్నప్పుడు 7 వస్తుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 7 ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఈ విధంగా నువ్వు అడిగింది నాకు అర్థమైంది. ఇగో ఇట్లా ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? 14 వచ్చింది. 14లోకి వెళ్ళి బై 2 చేస్తే 7 వచ్చింది. ఓకేనా? అంటే నిన్న మెజర్మెంట్తో చెప్పిన దాని ప్రకారం నువ్వు అడిగినావు, నాకు అర్థమైంది. అంటే బాడీ పర్సనాలిటీని బట్టి ఇది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఆర్మ్ రౌండ్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా నడుము లూజు ఎంత? 28. బై 4 చేసుకున్నప్పుడు ఎంత అయింది? 14. బై 4 చేసుకున్నప్పుడు 7 అయింది. ఆ 7 అనేది ఇక్కడ వస్తుంది. 7కి +3 చేసుకుంటా. మళ్ళీ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 7 రావాలి అని చెప్పేసి నువ్వు అన్నావు. 7 అంటే 7కి ½ ఇంచు కలిపితే 7.5 రావాలి. కానీ ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇక్కడ కొంతమందిది వాళ్ళ పర్సనాలిటీని బట్టి ఆ ఆర్మ్ రౌండ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎక్స్ట్రా అనేది వస్తుంది. అది కలిపి తీసుకోవాలి. అందుకే నేనేం చెప్తా, ఎప్పుడైనా ఆర్మ్ రౌండ్ కూడా మెజర్మెంట్ చేసుకోవాలని చెప్తా. మెజర్మెంట్ చేసుకున్నప్పుడు మనకు డౌట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి, హై నెక్కి ఏమైందంటే ఇక్కడ స్ట్రేట్గా వచ్చేస్తుంది. దాని డ్రాఫ్టింగ్ కూడా స్ట్రేట్గా వచ్చేస్తుంది. దీనికి ఏమైంది? స్ట్రేట్గా రాదు, కొంచెం క్రాస్లో వస్తుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ వెడల్పు అనేది వస్తుంది. ఈ నెక్ విడితే ఇట్లుంటుంది కదా, అందుకని చెప్పేసి చెస్ట్ దగ్గర ఇక్కడ కొంచెం వెడల్పు అనేది ఉంటుంది, క్రాస్లో వస్తుంది. ఇదేం డౌట్ లేదు కదా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. ఇక చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 7.5 ఉంది. ఇక్కడ 7.5 అంటే 8.5 ఉంది. కానీ ఇక్కడ చూడండి ఎక్కువ వచ్చింది, మనకు 10 వచ్చింది. ఓకేనా? వెడల్పు వచ్చిందా లేదా? చెస్ట్ లూజు మన నడుము కంటే చెస్ట్ దగ్గర ఎక్కువ వస్తుంది. అంటే దాదాపుగా ఇది మొత్తానికి కూడా ఇక్కడికి 1.5 ఇంచు తేడా ఉంటుంది. 1 లేదా 1.5 తేడా ఉంటుంది. స్ట్రేట్ ఉంటుంది, మనకు లైన్ క్రాస్ ఉంటుంది. నార్మల్ది అయితేనేమో డ్రాఫ్టింగ్ సేమ్ ఉంటుంది, ఇది కొంచెం చేంజ్ ఉంటుంది.